కానీ ప్రజల వద్దకు వెళ్ళాలంటే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి రావచ్చు. ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదనేది ఒక విషయం. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బ్రహ్మాండం ఉరిగిపోయేది ఏమీ లేదు. అది ఇవాళ నిజాయితీ పరులకు ఛాన్సే లేదు. ఎన్నికల వ్యవస్థ లోపల ఎక్కడున్నది? ఇవాళ కోట్ల కొద్ది డబ్బులు పెట్టాలి. ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక గ్రామంలో సర్పంచ్ నిలబడాలంటే 40 లక్షలు పెట్టాలి. మా ఊర్లో కూడా పెట్టిరుగా మొన్న. సర్పంచ్కి నిలబడటానికి ఒక అతను 50 లక్షలు పెట్టిండు, ఒక ఆయన 40 లక్షలు 30 లక్షలు పెట్టిండట. నేను వింటున్న వార్తలను బట్టి అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి. అంటే ఇవాళ నిజాయితీ పరులు ఎవరున్నారు? అక్రమంగా సంపాదించిన మాత్రమే పెట్టగలుగుతాడు వాడు. లేదా కష్టపడి సంపాదించిన అనుకో ఉన్నాయి పోతుంది. రేపటి చేయాలి. ప్రజల దగ్గరికి పార్టీ వెళ్ళాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలంటున్నారు. ఆ ప్లాట్ఫామ్ ఏది అవ్వాలి? ప్లాట్ఫామ్ ఎన్నికలు అనేది కాదు. ఎన్నికలు పోవచ్చు పోకపోవచ్చు. ఎన్నికలు అనేది ఒక ఎత్తుగడ. దాన్ని వినియోగించుకుంటావా లేదా అది నీ ఇష్టం. అది అక్కడనే పరిస్థితులను బట్టి వినియోగించుకుంటావు లేదా వినియోగించుకో. కానీ రైతుల దగ్గరికి, విద్యార్థుల దగ్గరికి, కార్మికుల దగ్గరికి లేదా ఆదివాసుల దగ్గరికి, అందరి దగ్గరికి నువ్వు పోవాలనంటే నువ్వు పూర్తిగా చట్ట వ్యతిరేకంగానే పనిచేస్తున్నట్టే కాదు. అది ఇవాళ పనిచేసేది మెయిన్గా చట్ట వ్యతిరేకంగానే ఉంది. అది చట్టబద్ధతలు పనిచేసే తక్కువ. ఒకవేళ చట్టబద్ధతల ప్రకారంగా ఏదో కవర్ ఆర్గనైజేషన్ పెట్టి పనిచేద్దాం అనుకున్నా వాస్తవంగా ఆ కవర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అవి మావోయిస్టు సంఘాలుగా ముద్రపడ్డాయి. అతి తొందరలో పడ్డాయి. ఈ బట్టబడేస్తాయి, పనిచేయరు. అంటే నీ చట్టబద్ధ పనిచేయాలి. ఇవాళ లక్షలాది మందిని నువ్వు ఆర్గనైజ్ చేయాలి. రైతులను ఆర్గనైజ్ చేయాలంటే ఏదో ముగ్గురిని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని సంఘం పెడతామన్నట్టు కాదు. అది లక్షలాది మందిని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేయాలంటే నువ్వు వాళ్ళ కాడికి పోవాలి. నువ్వు ఇవాళ నీ కాడికి సైన్యాలకు వస్తున్నది ఇవాళ జరగది. నేను అందుకోసమే నేనేం చెప్పినట్టే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవాళ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది ఏందో ఇవాళ అతకది. ఇది అవుట్డేటెడ్. ఇది దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇది అవుట్డేటెడే. మనం గుర్తించలేదు. మనం కరెక్ట్ విశ్లేషిస్తే, ఈ సమాజాన్ని విశ్లేషిస్తే మనం ఈ లైన్ కాకుండా, ఈ లైన్ అంటే ప్రజల కోసం పోరాడాలి, తప్పనిసరిగా పోరాడాలి, సమాజం రావాలి. మార్క్సిజం కరెక్టే, లెనినిజం కరెక్టే, మావోయిజం కరెక్టే, అలా తప్పు కాదు. కానీ మనం అర్థం చేసుకొని అమలు చేసేదంటే తప్పు ఉన్నాయి. భారతదేశం మొత్తం చరిత్రలో పుట్ట కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన చరిత్ర అంతా అదే. సరిగ్గా మార్క్సిజాన్ని అర్థం చేసుకొని చేయలే. ప్రజల దగ్గరకు వెళ్ళాలంటున్నారు కానీ ఈ లైన్ కాకుండా ప్రస్తుతం అనుగుణంగా లైన్ వెళ్ళాలంటున్నారు. ప్రజలు ఇవాళ వ్యవస్థ ఏదైతుందో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాళ వ్యవస్థ పెట్టుబడిదారు వ్యవస్థ. ఇవాళ పెట్టుబడిదారు వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలి. వ్యతిరేకంగా పోరాడాలంటే ఇవాళ రాజరికం లేదు. రాజరికం ఉంటే, మొత్తం భూస్వాములు ఉంటే ఒకరోజు అనుకున్నట్టుగా సైన్యాలకు వస్తారు, రైతులు వస్తారు, విద్యార్థులు వస్తారు, మేధావులు వస్తారు, తుపాకులు పడతారు. వచ్చారు కదా ఒకరోజు. చనిపోయిన సంతోష్ రెడ్డి ఎందుకు వచ్చిండు? గోల్డ్ మెడలిస్ట్ ఆయనే. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంతోమంది వచ్చారు. ఇవాళ మరి ఎవరు వస్తున్నారు? ఏ స్టూడెంట్స్ వస్తున్నారు? ఏ మేధావులు వస్తున్నారు? ఎవరు రారు. ఇవ్వాలి నేను గమనిస్తున్నా. ఎవరు కూడా తుపాకీ పట్టే ఎవరో ఒకరిద్దరు తప్ప తుపాకులు పట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు పోరాడతారు, పోరాడడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారు. వాళ్ళు ఎవరు తుపాకులు పట్టి పోరాడలే. వాళ్ళు శాంతియుతంగా చేశారు, మిలిటెంట్గా చేశారు. అనేక మంది విద్యార్థులు, మేధావులు, యువకులు, రైతులు కదిలేరు తెలంగాణ. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.